హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. చికెన్ కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను, మళ్ళీ నీళ్లు పోసాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి నూనెలో వేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోయింది త్వరగా. ఏదైనా పప్పు చారు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చిన్న స్పూన్ వేసాను ఇది. కొంచెం పసుపు కూడా వేసుకుంటాను. ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అంటే. ఒకసారి కలుపుకుందాం, కలిపి మూత పెట్టుకుందాం. దీంట్లో నీరంతా పోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నీరంతా బయటకు వచ్చింది. ఇంకోసారి కలిపి కారం వేసేసుకుంటాం ఫ్రెండ్స్. కూర కంటే ఫ్రై తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో పప్పు కానీ చారు కానీ ఉంటే బాగుంటుంది అన్నాను. అలాగే నేను పప్పు కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పు కూడా పక్క ఉడుకుతుంది. పప్పు చారు వాళ్ళకి ములక్కాయలు నాకు ఫ్రెండ్స్ ఎప్పుడో చెప్తాను. ఉంటే మాత్రం నేను దాంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్. ములక్కాయ సీజన్ అయిపోయిన దాకా వాడతాను. క్యాలీఫ్లవర్ సీజన్ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. మార్కెట్లోకి రావట్లేదు, మళ్ళీ ములక్కాయలు వస్తున్నాయి. ఏ సీజన్లో అవి తినాలి ఫ్రెండ్స్. ఇది మరిగిందంటే అయిపోతుంది. ములక్కాయ పప్పుచారు గొంతు కూడా రావట్లేదు ఫ్రెండ్స్. ముందుగా పప్పుచారు అయితే చేశాను, తర్వాత ములక్కాయలు తినాలని ఇంక ములక్కాయలు ఉంటే 4 ముక్కలు సాంబార్లో కానీ ఉంచాను. ఇలా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కారం కలుపుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం నీరు అంతా పోయింది, ఆయిల్ బయటకు వచ్చేసింది. 1 స్పూను చిన్న స్పూను సాల్ట్, 2 పెద్ద స్పూన్లతో కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు ఉల్లిపాయల్లో వేస్తాను కళ్ళుప్పు. ఇలాంటి ఫ్రైల్లో తప్ప సాల్ట్ వాడను ఫ్రెండ్స్ నేను ఎక్కువ. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడే దీంట్లో వేయాల్సినవి చూసారుగా, గరం మసాలా, కొబ్బరి పొడి, కొత్తిమీర ఇవి కూడా వేసేసుకుందాం. నేను ఇలా చేసేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. సిమ్లో పెట్టాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి చక్కగా నూనె అంతా బయటకు వచ్చి మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత చూపిస్తాను. పప్పుచారు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు చికెన్ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు కంటే నాకు ఎక్కువ ఇష్టం టమాటా రసం ఫ్రెండ్స్. టమాటా రసంలోకి చికెన్ కానీ బంగాళదుంప కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలు ఎక్కువ పప్పు ఇష్టపడతారని పప్పు చేస్తాను. చక్కగా వేగిపోయింది ఫ్రెండ్స్. మసాలా మొత్తం సిమ్లో పెట్టాను కదా, మసాలా మొత్తం ముక్కకు పట్టింది. చక్కగా ఉడికిపోయింది. గుమ్మగుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే దీనికి కాంబినేషన్గా పప్పుచారు చేశాను, ములక్కాయ వేసి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సింపుల్గా 2 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చికెన్, ఉప్పు కారం అవి మామూలుగానే వేసుకుంటాం కదా. దీంట్లో ఏమీ లేవు కానీ కమ్మగా ఉంది ఫ్రెండ్స్. చూడటానికి తినటానికి కూడా కమ్మగా ఉంటుంది.
వంట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. గుమగుమలాడే పప్పు చారు, కమ్మని పప్పు. ప్లెయిన్ పప్పు ఎక్కువ వండను ఫ్రెండ్స్. నేను ఏంటో నాకు నచ్చదు, చాలాసార్లు చెప్పాను. ప్లెయిన్ పప్పు అయితే నచ్చదు నాకు. కుక్కర్ మూత పెట్టుకొని చూసారా, ఏది ఉంటుంది పెట్టేయటమే. కుక్కర్ మూత పెట్టామనుకోండి ఫ్రెండ్స్, ములక్కాయ ముక్క ఇంకా మెత్తగా అయిపోద్ది. ఎందుకంటే ఆవిరి బయటికి పోదు కాబట్టి ములక్కాయ ఊడిపోతాయి ముక్కలు. నేను అందుకే కుక్కర్ మూత పెట్టను. ఇప్పుడు కొబ్బరి, కొత్తిమీర, మసాలా వేసిన మూత పక్కన అందుబాటులో ఉండేటప్పుడు పెట్టేశాను, తుడిచేసాను ఫ్రెండ్స్. పిల్లలు ఏంటి మమ్మీ ఇది అంటారు ముందు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.